మహబూబ్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్కు మంత్రి పదవి దక్కడంతో జిల్లా వ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకోవడం జరిగింది. సంబంధించి ఇప్పటికే ఉద్యమ నాయకునిగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఎమ్మెల్యే గెలుపొంది మహబూబ్నగర్ నియోజకవర్గ అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించడంతో రెండోసారి ఎమ్మెల్యేగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్యధిక మెజార్టీతో గెలిపించిన శ్రీనివాస్ గౌడ్కు మంత్రి పదవి దక్కిన తర్వాత మొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీలో శ్రేణులంతా కూడా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పౌర సన్మానం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది. మొత్తం కూడా మహబూబ్నగర్ పట్టణం అంతా కూడా గులాబీమయం అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఫ్లెక్సీలు హోల్డింగ్లతో హోరెత్తిస్తున్నారు. దీనికి సంబంధించి మాతో మాట్లాడడానికి టీఆర్ఎస్ శ్రేణులు మాతో ఉన్నారు. మహబూబ్నగర్ నియోజకవర్గ మహబూబ్నగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజశేఖర్ గౌడ్ గారు మాతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు మీరు టీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున కూడా పౌర సన్మానం చేయబోతున్నారు. శ్రీనివాస్ గౌడ్కి మంత్రి పదవి దక్కడంతో కూడా మీరంతా కూడా ఈ ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి రావడం ఇది మహబూబ్నగర్ నియోజక ప్రజలు జిల్లా ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకొరకంటే ఇవాళ 4.5 సంవత్సర కాలంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆయన అభివృద్ధిని చూసి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఎన్నో కులాల మీద మతాల మీద మోసం చేయాలనుకుంటే కూడా వాళ్ళకు అందరికీ కూడా ఒక చెంపపెట్టు లాంటి మెజార్టీని ఇవ్వడం జరిగింది ఇవాళ నియోజక ప్రజలు. ఇవాళ ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక మెజార్టీతోటి ఇవాళ ఎమ్మెల్యే గారిని గెలిపించడం జరిగింది. కేసీఆర్ గారు కూడా మొదటిసారి గెలిచినప్పుడు ఖచ్చితంగా మీకు మంత్రి పదవి ఇస్తానని చెప్పడం జరిగింది. చెప్పిన ప్రకారంగా మాటను కూడా కేసీఆర్ గారు నిలబెట్టుకోవడం జరిగింది. ఆయన శ్రీనివాస్ గౌడ్లో అభివృద్ధిలో ముందంజలో ఉన్నాడు. ప్రజల మనసులో కూడా నిండుగా, ఎందుకంటే 57,000 మెజార్టీ ఇచ్చిందంటే ఇవాళ ప్రజల లోపల అభివృద్ధి లోపల ఆయన చేసే కష్టాన్ని చూసే ఆయన మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఈరోజు మహబూబ్నగర్ నియోజక ప్రజలు ఇక్కడ అన్ని కుల సంఘాలు కానీ పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ అందరూ కూడా పెద్ద మొత్తంలో ఆయనకు మంత్రి పదవి రావడము చాలా సంతోషంగా భావిస్తూ ఇవాళ పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆయన అభివృద్ధి ఒక ఎమ్మెల్యేగా ఉండే రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తెచ్చే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఒక మనకి ఇండస్ట్రియల్ కారిడార్, మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకురావడం కానీ, బైపాస్ రోడ్ తీసుకురావడం కానీ, నేషనల్ హైవే 4 లైన్లో 4 లైన్స్ రోడ్డుని తీసుకురావడం కానీ, మనం ఒక ట్యాంక్ బండ్ని హైదరాబాదులో ఈ ట్యాంక్ బండ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ట్యాంక్ బండ్ని కూడా ఇక్కడ నిర్మించే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మయూరిని తెలంగాణలోనే మొదట మహబూబ్నగర్లోనే తెలంగాణలో అన్ని జిల్లాల కంటే మొత్తం ఇవాళ మహబూబ్నగర్కి వచ్చే విధంగా కూడా ఇవాళ మయూర్ పార్కుని ఏర్పాటు చేసుకోవడం, ఎన్నో కార్యక్రమాలు. డబుల్ బెడ్రూమ్లు రాష్ట్రంలోనే ఇంత పెద్ద డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టలేదు. మహబూబ్నగర్లో కట్టాలంటే ఈయన పట్టుదల, ఈయన కష్టం. ఎందుకొరకంటే ఈయన కాన్సెప్ట్ అంతా టోటల్ డెవలప్మెంటే. ఈయనకు పార్టీ డెవలప్ కావాలి, ప్రజలకు డెవలప్మెంట్ కావాలి అనే దాని మీద ఉద్దేశంతో ఆయన చేసుకున్నారు. ఈరోజు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మేము పౌర సన్మాన కార్యక్రమం చేస్తాను అనుకున్నప్పుడు మేము నియోజకవర్గ స్థాయి మా సమన్వయ కమిటీ అనుకున్నప్పుడు మేము ప్రెస్లో ఇస్తేనే మంచి రెస్పాన్స్. ప్రతి కుల సంఘాలు కూడా ఫోన్ చేసి మేమైతే ఎవరైతే 2 వ్యక్తులను పార్టీ ఆఫీసులో పెట్టినామో మా కుల సంఘం నుండి ఇంతమంది వస్తాము, మేము ప్రతి ఒక్క మా సంస్థల నుండి ఇంతమంది వస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పార్టీ నుంచి గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన రావడం జరిగింది. దీనికి ఆయన కష్టానికి ఇవాళ ప్రజలు కూడా చాలా సంతోషంగా కూర్చున్నారు. ఒక ఎమ్మెల్యేగానే ఇంత డెవలప్మెంట్ చేస్తే జిల్లాలో మంత్రి పదవి వస్తే ఇంకెంత డెవలప్మెంట్ చేస్తారని కూడా జిల్లాలో ఉండే ఉమ్మడి జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరు కూడా పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక మంత్రి పదవి కష్టం చేసే పనులకు అభివృద్ధిని చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజలు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎంబడి ఉంటారనేది నిదర్శనం. మరో సీనియర్ నాయకుడు మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు ఉన్నారు. చెప్పండి, మీరు ఈరోజు మంత్రి గారిని ఎక్కడి నుంచి స్వాగతం పలకబోతున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, మంత్రి గారికి ఏ విధంగా కార్యకర్తలు స్వాగతం పలకబోతున్నారు? ఈరోజు మన గౌరవనీయులు వి శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారిని ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ శ్రేణులు
మరి యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున శ్రీనివాస్ కాలనీ నుండి జెడ్పీ గ్రౌండ్ వరకు బైక్ ర్యాలీతో స్వాగతం పలకాలనే సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఇక భారీ మొత్తంలోనూ బైక్ ర్యాలీ నిర్వహించబడుతుంది. ఆ ర్యాలీలో శ్రీనివాస్ గౌడ్ గారికి స్వాగతం పలకడంతో పాటు వారిని అశేషంగా ఇక్కడ జనవాహిని సమక్షంలో పాటు కూడా పౌర సన్మాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సన్మాన కార్యక్రమానికి స్వచ్ఛందంగానే అందరూ తరలి వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ఇప్పటికే చాలామంది వివిధ ప్రాంతాల నుండి తమ వ్యక్తిగతంగా ఫోన్లు చేస్తూ ఉన్నారు, ఎప్పుడు కార్యక్రమం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది అనే విధంగా. అయితే మేము ఖచ్చితంగా అందరికీ కూడా సమయం చెప్పడం జరిగింది. 5 గంటల వరకు ఇక్కడ ఊరేగింపుతో పాటు ఇక్కడికి మంత్రి గారు రావడం జరుగుతుంది. తర్వాత 6 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. దాదాపు చాలా ఎత్తున జిల్లా నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, మిగతా రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా జిల్లా నాయకులందరూ కూడా గత 3 రోజుల నుండి విశ్రామం లేకుండా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమం రూపకల్పన దాని యొక్క రిజల్ట్ అనేది సాయంకాలం ఖచ్చితంగా మనకు బయటకు వెళ్తుంది. ఇది ప్రజా యొక్క అభిప్రాయం మేరకు జరుగుతూ ఉంది. కార్యకర్తల మనోభావాలకు అధిష్టంగా ఇది కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి శ్రీనివాస్ గౌడ్ గారికి మంత్రి పదవి రావడం ఈ జిల్లాకే గర్వకారణం. ఎందుకంటే ప్రత్యేకించి మహబూబ్నగర్ నియోజకవర్గంలో గత 14 సంవత్సరాల నుంచి ఎవరు కూడా మంత్రిగా లేరు. ఆ యొక్క అవకాశం మళ్ళీ శ్రీనివాస్ గౌడ్ గారికి రావడం, అది ఒక అభివృద్ధి ప్రదాతకు మంత్రి పదవి రావడం అంటే ఒక మణికిరీటం లాంటిది. మళ్ళీ అభివృద్ధిలో ముందంజలో ఉండే విధంగా ఆయనకు నైతిక బలం, అదే నిబద్ధత కలిగినటువంటి వ్యక్తికి పదవి అంటబెట్టడం అనేది చాలా మన అదృష్టదాయకమైనటువంటి విషయం. కాబట్టి మహబూబ్ నగర్ శ్రేణులందరూ కూడా ఆనందదాయకంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటకు సన్నాహాలు చేస్తాం. మన సీనియర్ నాయకుడు టీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్సన్ భర్త అమర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు యూత్ పరంగా అదేవిధంగా యువకులను చేసి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా మీరు ఒక బడు బలిగిన వర్గాల నుంచి మంత్రి పదవి రావడంతో మీరు ఎట్లా స్వాగతం చెప్పబోతున్నారు? ఈరోజు నిజంగా చాలా సంతోషం. ప్రజల్లో ఉండి ఇంత కష్టపడి ప్రజలకు కావాల్సిన అభివృద్ధి పనులు చేయడంలో ముందంజలో ఉన్న సీనన్నకు ఈరోజు మంత్రి పదవి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈవినింగ్ జరిగే కార్యక్రమంలో యువత ఎంత ఉత్సాహంగా పాల్గొంటారో మీరే చూస్తారు. ఎన్నో ముఖ్యమంత్రి గారికి సీనన్నకు మంత్రి పదవి ఇవ్వడం ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యమంత్రి గారు. ప్రధానంగా మున్సిపాలిటీ సంబంధించి గతంలో 15 రోజులకు ఒకసారి వాటర్ వచ్చేది, ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? శ్రీనివాస్ గారి పాత్ర ఎలా ఉంది? 1952 నుంచి మహబూబ్నగర్ పురపాలక సంఘం ఉంది. అప్పటి నుంచి ఈ కౌన్సిల్ వరకు, అంటే లాస్ట్ కౌన్సిల్ వరకు ఎంత డెవలప్ అయిందో అంతకు రెండింతలు ఈ కౌన్సిల్లో సీనన్న అండదండలతోటి, సీనన్న సపోర్ట్ తోటి గత 60 సంవత్సరాలకెళ్ళి జరగని అభివృద్ధి ఈ 4.5 సంవత్సరాలు జరిగింది. అందులో సీనన్న పాత్ర చాలా చురుగ్గా ఉంది. మరో నాయకుడు బెక్కం జనార్దన్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈరోజు బలహీన వర్గాల నుంచి మంత్రి పదవి మహబూబ్నగర్, అది కూడా మహబూబ్నగర్ నియోజకవర్గానికి అత్యధిక మేరతో గెలిచిన శ్రీనివాస్ గారికి రావడం జరిగింది. ఎట్లా స్వాగతం చెప్పబోతున్నారు? నిజంగా ఇది ఒక శుభపరిణామం అండి. ఎందుకంటే గత దశాబ్దం పైగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి మంత్రి పదవి లేని పరిస్థితి ఉన్నది. అట్లాంటిది ఈరోజు ఉద్యమ నేత, తెలంగాణ ఉద్యమ శిఖరం శ్రీనివాస్ గౌడ్ గారికి ఈరోజు మరో ఉద్యమ యోధుడు కేసీఆర్ గారు గుర్తింపునివ్వడం నిజంగా ఇది చాలా హర్షించదగ్గ పరిణామం. ఎందుకంటే మహబూబ్నగర్ అనేది గత సమైక్య పాలనలో అన్ని రకాల విధ్వంసం అయిపోయింది. ఈ విధ్వంసమైన ఈ మహబూబ్నగర్ను మళ్ళీ పునర్నిర్మాణంలో పెట్టడానికి కేసీఆర్ గారి అడుగుజాడల్లో ఈరోజు శ్రీనన్న నడవడం, అహర్నిశలు ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, తర్వాత అభివృద్ధి కోసం ఆయన కట్టుబడి పనిచేస్తున్నందుకు ఈ గుర్తింపునివ్వడం నిజంగా ఈ జిల్లా ప్రజలను గుర్తింపించినట్టు, తెలంగాణ ఉద్యమానికి గుర్తింపించినట్లు, తెలంగాణ ఉద్యమ నేతలకు తప్పకుండా సముచిత స్థానం ఉంటుందని చెప్పి మరొకసారి సంకేతం ఇచ్చినట్లుగా మేము భావిస్తున్నాం. అందుకనే కేసీఆర్ గారికి ఈ జిల్లా ప్రజల తరఫున, ఉద్యమకారుల తరఫున, కార్యకర్తల తరఫున మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రధానంగా మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్ ప్రత్యక్షంగా జడ్పీ గ్రౌండ్లో జరిగే ఏర్పాట్లను కూడా మున్సిపల్ కార్మికులతో కూడా మొత్తం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆమె ప్రత్యక్షంగా పర్యవేక్షించడానికి కూడా మనతో గ్రౌండ్కి రావడం జరిగింది. మేడం చెప్పండి, ఈరోజు శ్రీనివాస్ గౌడ్ మొదటిసారిగా పార్టీ తరఫున పెద్ద ఎత్తున స్వాగతం పలకబోతున్నారు. మొత్తం కూడా పట్టణం అంతా కూడా ఒక గులాబీమయంగా తయారు చేశారు మున్సిపాలిటీ మొత్తం కూడా. ఎట్లా స్వాగతం చెప్పబోతున్నారు? చైర్పర్సన్గా మీరు ఎట్లా మంత్రి పదవి పైన మీరు ఎట్లా అక్షరం చేస్తున్నారు?
ముఖ్యంగా మేము గౌరవ కేసీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి మేము మహబూబ్నగర్ పట్టణ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే నిజంగా కూడా ఒక సరైన అభ్యర్థికి ఈరోజు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. మహబూబ్నగర్ మీరు ఎక్కడ చూసినా కూడా ఆనందం అనేది ఇట్లా కట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మహబూబ్నగర్ మొత్తం పింక్మయంగా కనిపిస్తుంది. అంటే ప్రజలు ఈరోజు ఒక శ్రీనివాస్ గౌడ్ గారికి మంత్రి పదవి వచ్చినట్టు కాకుండా ప్రతి ఒక్క కార్యకర్త నుంచి మొదలు పెట్టుకుని ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మినిస్ట్రీ రాకముందు ప్రతి ఒక్కరు ఏ ఛాయ్ హోటల్ దగ్గర ఏడగారు నిలబడ్డా కూడా ఒకటే అడగాలి, ఏమవుతుంది ఎవరు ఇస్తుందా ఇస్తలేరా అని. ఆ ఉత్సాహం అది చూస్తే నిజంగా కూడా శ్రీనివాస్ గౌడ్ కన్నా మేమే ఎక్కువ ఆతృతపడ్డాం. ఆ విషయం మేము చాలా చాలా సంతోషపడుతున్నాం. ఈరోజు గతంలో చూసుకుంటే చాలామంది మినిస్టర్లు కూడా ఈరోజు మహబూబ్నగర్ పనిచేశారు. కానీ మినిస్టర్లు కావడం వల్ల వాళ్ళు వ్యక్తిగతంగా బాగుపడ్డారు తప్ప ఊరికి చేసింది ఏం లేదు. ఈరోజు మొట్టమొదటిసారి 2014లో ఎమ్మెల్యే గారు గెలవడినప్పటి నుంచి చూస్తే తాగునీళ్ళకు ఈరోజు మహబూబ్నగర్ గటగటలాడేది. అట్లాంటి పరిస్థితికి వెళ్ళి ఈరోజు మనం రోజు నీళ్ళు ఇస్తున్నాం. అది నిజంగా కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. పట్టణంలో ఎక్కడ చూసినా కూడా ఎల్ఈడి లైట్లు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. మనకు మయూరి పార్కు చూసుకున్నా, ఐటీ కారిడార్ చూసుకున్నా, రైతు బజార్ చూసుకున్నా, ఏ ఒక్కటి చూసినా కూడా ఈ పని కాలేదు అని ప్రతి ఒక అడుగు నుంచి మనం అడిగేసిన లోపల ఏదో ఒక అభివృద్ధి అయితే కనిపిస్తుంది. నిజంగా కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. రాబోయే కాలంలో టౌన్కు ఇంకా ఇది పట్టణం అంటే పట్టణంలాగా ఏర్పడుతున్న ఒక ఆశాభావం అయితే మా అందరి లోపల ఉంది. మీ సమయం ఇంకా తక్కువ ఉంది. మున్సిపాలిటీ సమయము ఇప్పుడే మంత్రి పదవి రావడం జరిగింది. ఇంకా ఈ తక్కువ సమయంలో మున్సిపాలిటీ అభివృద్ధికి ఏమైనా ప్రణాళికలు రూపొందించారా? శ్రీనివాస్ గౌడ్తో ఏమైనా అంటే పట్టణాన్ని అభివృద్ధి దశలో మళ్ళీ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడానికి ఏమైనా ప్రణాళికలు రూపొందించారా? తప్పకుండా అండి. మీరు ఇప్పుడు 41 వార్డులో ఎక్కడ పోయి చూడండి, ఏ వార్డులో చూసినా కానీ ఒక సీసీ రోడ్డు కానీ, డ్రైన్ కానీ, తర్వాత మిషన్ భగీరథనాలు కానీ, అంటే ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి బలాలు అనేవి ప్రతి ఒక్క ఇంటికి ఈరోజు ఇది చేస్తున్నాయి. ప్రతిపక్షం నిలబడాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంది మహబూబ్నగర్లో. మేము కళాభారతి అనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో అది కూడా టెండర్ అయిపోయింది, తొందరలోనే స్టార్ట్ అవుతుంది. కళాభారతి అయితేనంటే మహబూబ్నగర్లో ఏ సాంస్కృతిక కార్యక్రమం నేర్చుకోవాలన్నా కూడా ఒక సరైన ప్లేస్ లేకుండే, అది ఏర్పడితే కూడా మహబూబ్నగర్ ఇంకా సుందరంగా కనిపిస్తుంది. ఐటీ కారిడార్ వస్తుంది, తర్వాత ఇప్పుడు రోడ్డు జంక్షన్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. అంటే ఎవరు కూడా ఊహించలేదు ఇంత డెవలప్మెంట్ అవుతుందని, ఎవరు కూడా ఊహించలేదు. గులాబీ జెండా అనేది ఖచ్చితంగా ఎగరేస్తాం. ఇది చైర్పర్సన్ రాధామార్ గారు చెప్తున్నారు. ఇప్పటికే మహబూబ్నగర్ మొత్తం నియోజకవర్గంలో మున్సిపాలిటీని ఇప్పటికే ప్రతిరోజు నీళ్లు తాగే విధంగా కూడా ప్రజలకు మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. శ్రీనివాస్ గారు చొరవతో పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడం కూడా జరుగుతుందని చెప్తున్నారు. మొత్తానికైతే ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో గులాబీమయంగా అయింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్కు భారీ ఎత్తున స్వాగతం చెప్పేందుకు కూడా హోల్డింగ్లు అదేవిధంగా బ్యానర్లతో కూడా మొత్తం కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. సాయంత్రం బైక్ ర్యాలీ ద్వారా శ్రీనివాస్ గారి నుంచి బైక్ ర్యాలీతో మంత్రి గారిని ఇక్కడ ఏదైతే జడ్పీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభకు తరలించిన తర్వాత ఇక్కడ భారీ ఎత్తున పౌర సన్మానం జరగబోతుంది. దీనికి సంబంధించి మొత్తం కూడా జడ్పీ గ్రౌండ్లో భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తానికైతే ఈరోజు మొత్తం శ్రీనివాస్ గౌడ్కి ఏదైతే ఉద్యమ నాయకునిగా ఉంటూ ఒక ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించిన తర్వాత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఇక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రి పదవి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన సేవలు అవసరం అని చెప్పి కూడా గులాబీ శ్రేణుల్లో హర్షం అయితే వ్యక్తం చేస్తుంది. మొత్తానికైతే ఈరోజు మొత్తం ఒక పండుగ వాతావరణంలో మహబూబ్నగర్ పట్టణం తయారైపోయింది. ఈరోజు మొత్తం కూడా టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కిరణ్తో శేఖర్ గౌడ్, బీరాచూర్, టీజీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.